పెట్టుకోండి ఇది మీ దేశాల్లో ఉన్నా మేము వచ్చి సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పడం అన్నమాట. ఇది చాలా తీవ్రమైన వార్నింగ్ అండి చైనాకి బంగ్లాదేశ్కి కూడా. సార్ మరొక అంశం పాక్ అణ్వాయుధాల నిర్వీర్యం భారత్ అద్భుత విజయం సాధించిందంటూ వార్తలు వస్తున్నాయి. మరొక వైపు రా మొసాద్ మాస్టర్ ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అని. వీటన్నింటికి ఒక మూలం ఏంటంటే ఈ పాకిస్తానీ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ నిన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారండి. అదేంటంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు కేవలం ఆత్మరక్షణకే అని రిలీజ్ చేశారు. ఇది అంతటి దారుణం అండి. అసలు పాకిస్తాన్ ఎప్పుడు ఈ అణ్వాయుధాలన్నీ భారత్ మీద వేయడానికే మేము మీ మీద వేస్తామని బెదిరిస్తుంది. అలాంటి పాకిస్తాను నేను విచిత్రంగా మా ఆత్మరక్షణకి అంది అంటే అర్థం ఏంటి? అసలు పాకిస్తాన్ అణ్వస్త్రాలు పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్లో లేవు అని అర్థం అనమాట. పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అనేది నిర్వీర్యమైందని అర్థం అనమాట. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, భారత్ పాకిస్తాన్లో యుద్ధం కొనసాగేటప్పుడు అది బెదిరిస్తూ ఉంది, మేము అణ్వాయుధాలు తీస్తాం, న్యూక్లియర్ కమాండ్ అథారిటీ సమావేశం అవుతుందని. కానీ ఇండియా ఏం చేసింది? చాలా భయంకరంగా ఈ కిరానా హిల్స్ అని ఇస్లామాబాద్ దగ్గర ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ని మనం అటాక్ చేసాం. ఈ కిరానా హిల్స్ అంటే సర్గోదా ఎయిర్ బేస్ పంజాబ్ దగ్గర ఉంటాయి. అక్కడ అణ్వాయుధాలు దాచింది. ఈ అణ్వాయుధాలు దాచిన ప్రాంతాన్ని మూసే విధంగా గుహను మూసేసింది. పాకిస్తాన్ అణ్వాయుధాలు కూడా నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేది అమెరికా కంట్రోల్లో ఉంది. అంటే అమెరికా అంటే ఇజ్రాయెల్ కూడా ఉన్నట్టే. అమెరికా కంట్రోల్లోనే పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉన్నాయి. అమెరికా అణ్వాయుధాల యొక్క కీలు అన్నీ కూడా అమెరికా కంట్రోల్లో ఉన్నాయి అనేది పెద్ద పెద్ద వార్తలు వచ్చినాయి. ఇప్పుడు పాకిస్తాన్ మా అణ్వాయుధాలు ఇండియా మీద ప్రయోగించడానికి కాదు, కేవలం ఆత్మరక్షణకే, ఓన్లీ న్యూక్లియర్ డిటరెన్స్కే, యుద్ధం రాకుండా. అంటే ఏంటి? పాకిస్తాను ఏం చెప్పబోతుంది అంటే అమెరికాని మెప్పించబోతుంది, మా అణ్వాయుధాలని ఎక్కడ వేయలేండి, బెదిరించంలేండి, మాకు ఇవ్వండి అని. అదేవిధంగా రా మొసాద్ రంగంలో దిగినాయి. ఇండియా కూడా పాకిస్తాన్ అణ్వాయుధాలు ఎక్కడెక్కడ దాసిందో ప్రతి రిపోర్ట్ ఇండియా దగ్గర ఉన్నాయి. అక్కడ ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఉందో ప్రతి రిపోర్ట్ ఇండియా దగ్గర ఉన్నాయి. ఆ విధంగా మొసాదు రా ఆపరేషన్లు ఏదో ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా ఒకటండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కొనసాగేటప్పుడు ఇజ్రాయెల్ మీద మేము అణ్వాయుధం వేస్తామని పాకిస్తాన్ నుంచి స్టేట్మెంట్ కూడా రాగలింది, తర్వాత ఖండించినా వచ్చింది. అంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ అణ్వాయుధం ఉపయోగిస్తే మేము మా ఇస్లామిక్ బాంబుని తీసుకెళ్ళి ఇజ్రాయెల్ మీద వేస్తామని. భారత్కి ఎంత ప్రమాదం అమెరికా పాకిస్తాన్ అణ్వాయుధాలు, ఇజ్రాయెల్ కూడా అంతే ప్రమాదం. పాకిస్తాన్ కూడా తన అణ్వాయుధాన్ని ఇస్లామిక్ బాంబుగా అభివర్ణించింది. కాబట్టి ఏంటి? పాకిస్తాన్ ఇప్పుడు గుంటనక్క మాదిరిగా మాట మార్చింది. అంటే ఏంటి? తన అణ్వాయుధాలు ప్రమాదంలో ఉన్నాయి, లేకపోతే అమెరికా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. ఇండియా కూడా మీ అణ్వాయుధాలు, ప్రైమ్ మినిస్టర్ చెప్పారు, అదాంపూర్ ఎయిర్ బేస్ నుంచి వెనకాల S-400 మిసైల్ సిస్టమ్ ఉండగా చెప్పారు, మీ అణ్వాయుధాలు బెదిరింపులు రోజులు పోయాయి. అంటే ఏంటి? మీ అణ్వాయుధాలను మేము టార్గెట్ చేస్తాం. మీ అణ్వాయుధాలు టార్గెట్ అంటే డైరెక్ట్గా ఇండియా చేయదండి, యుద్ధం కొనసాగేటప్పుడు అటాక్ తప్పితే. అక్కడ ఇజ్రాయెల్ అమెరికాలు ఉన్నాయి, వాళ్ళకి మన ఇండియాకి అవగాహన ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు టెర్రరిస్ట్ చేతిలోకి వెళ్ళినా ఇండియా చాలా డేంజర్, అమెరికాకి ఇజ్రాయెల్కి చాలా ప్రాబ్లం అనమాట, మనకంటే ఎక్కువ డేంజరు. కాబట్టి టెర్రరిస్టులు అందరూ దాని అణ్వాయుధాలు. కాబట్టి అమెరికాకి ఎప్పుడూ ఒక భయం ఉంటుంది అనమాట, పాకిస్తాన్ అణ్వాయుధాలు టెర్రరిస్టుల చేతుల్లో పడితే పరిస్థితి వాషింగ్టన్ DC మీద వాళ్ళు వేసేస్తారు బాంబుని, లేదా ఇజ్రాయెల్ జెరూసలేం మీద వేసేస్తారు, టెల్ అవీవ్ మీద వేసేస్తారు. అందుకనే ఈ ISISకి ఆల్ ఖైదా TPP లాంటి తీవ్రవాద సంస్థలు ఎప్పుడూ కూడా అక్కడ ప్రోద్బలంతో ఉంటాయి. కాబట్టి అమెరికా ఇజ్రాయెల్ ద్వారా ఇండియా సహకారంతో రా మొసాదు CIAలు కలిసి పాకిస్తాన్ అణ్వాయుధాలని కంట్రోల్లో తీసుకున్నాయా లేదా నిర్వీర్యం చేసి పడేసాయా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చను. ఇది రావాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ అణ్వాయుధాలు మాత్రం సేఫ్ హ్యాండ్స్లో, అంటే పాకిస్తాన్ హ్యాండ్లో లేవండి. అవి ఎక్కడున్నాయి? ఇజ్రాయెల్ మొసాదు, అదేవిధంగా అమెరికా కంట్రోల్లో కీ ఉండే అవకాశాలు ఇక్కడ మనకు పుష్కలంగా కనిపిస్తుంది. అందుకే పాకిస్తాన్ గోగోలు పెడుతుంది. సార్ దేశంలో ప్రతిరోజు విడాకులు, భర్తల కిడ్నాప్లు, హత్యలు సర్వసాధారణంగా అయిపోయే పరిస్థితి. ఒక ఆయన అయితే పాలాభిషేకం